ತಜಣ್ಣು ತತ್ತೈ ತಕತ ಧಿಂಗೆಣ ತಂತ ಧಿತ್ತರಿ ತಧಣತ ಜಣುತ ಧಿಮಿತ ಧಣ ಕುಕುಂದರಿ ತಕ ಧಿತ್ತರಿ ತಧಣತೈ ಜಣುತೈ ಧಿಮಿತೈ ಧಣ ಕುಕುಂದರಿ ತದ್ಧಿತ್ತರಿ ತಧಣ ತಕುಕುಂದರಿ ತಕ ಧಿತ್ತರಿ ತಧಣ ತಕುಕುಂದರಿ ತದ್ಧಿ ತರಿ ತಧಣ್ಣ ಧಣತ ಜಣ್ಣು ಜಣುತ ಧಿಮ್ಮಿ ಧಿಮಿತ ತದ್ಧಿ ತರಿ ತಧಣ್ಣ ಧಣತ ಜಣ್ಣು ಜಣುತ ಧಿಮ್ಮಿ ಧಿಮಿತ ತರಿತ ಧಣ್ಣತ್ತ ಜಣ್ಣುತ್ತ ಧಿಂಗೆಣ್ಣ ತಂತ ಧಿಂಗೆಣ್ಣ ತಂತ ಧಿಂಗೆಣ್ಣ ತಂತ ಕತರಿ ತದಣ್ಣ ತಜಣ್ಣು ತತ ಧಿಂಗೆಣ್ಣ ತಂತ ಧಿಂಗೆಣ್ಣ ತಂತ ಧಿಂಗೆಣ್ಣ ತಂತ ಕದಿಕ್ಕು ತರಿ ತದಣ್ಣತ್ತ ಜಣ್ಣುತ್ತ ತದಿಂಗೆಣ್ಣ ತಂತ ದಿಂಗೆಣ್ಣ ಕಡತಕ ದರಗಿಡತಕ ಧಿಂ ಪರಿ ಪರಿನೇ ಪದಮೇ ಪರಿ ಪರಿನೇ ಪದಮೇ
కృష్ణ గోదావరి తుంగభద్ర నాగావళి పినాకిని స్వర్ణముఖి నది జల చేలాంచల శుభకళింగ శుభ విశాఖ మచిలీపట్నాలను అభిషేకించే బంగాళాఖాతాల ఖలంఘన. గణిత శాస్త్ర నిపుణురాలు ఆంధ్ర శాకుంతల శతానేక శాస్త్రాలకు మేలు పంతిలా ఆచార్యుడు నాగార్జున బౌద్ధ పీఠమా శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి. ఆర్యభట్టు శాస్త్రమా భరద్వాజ సూత్రమా శ్రీహరికోటంతరిక్ష తేజోమయ నేత్రమా ఇంద్రకీల పర్వత శ్రీ కనక దుర్గమా నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే. అగ్నిశైల మంగళగిరి పానకాల నరసింహ కాళహస్తి కాణిపాక ఆధ్యాత్మిక పరిమళ సప్తగిరుల తిరుమల ఉండవల్లి గుహ అనంత పద్మనాభ ఏకశిలా శిల్పకళ అరసవల్లి సూర్యదేవ ఆలయ కిరణాల లీల సింహాచల శ్రీశైల శ్రీవరాహ నారసింహ శివ మహోజ్వల మేరీ మాతా కడప దర్గా మేరీ మాత కడప దర్గ సమ్మత హిత సుగుణశీల శాలివాహనుల శాతవాహనుల విష్ణుకుండినుల కాకతీయుల మలనాడు బ్రహ్మనాయ విజయనగర కృష్ణరాయ రెడ్డి రాజ మకుట వజ్ర సేవిత అహో ఆంధ్రభోజ శ్రీకృష్ణ దేవరాయ విజయనగర సామ్రాజ్య నిర్మాణ తేజో విరాజ నన్నయ తిక్కన ఎర్రన శ్రీనాథముల్ల వేమన కందుకూరి గురజాడ గిడుగు విశ్వనాథ కృష్ణ శాస్త్రి త్రిపురనేని శ్రీ శ్రీ నండూరి కావ్య కళా శోభిత క్షేత్రయ్య త్యాగయ్య అన్నమయ్య దివ్యరాగ పూజిత. పద్యపు ఊరేగింపుగా తిరుపతి వెంకట కవులు చెల్లియో చల్లగో తమకు చేసిన యజ్ఞులు సైచిరందరు తొల్లి స్త్రీలను తలకెత్తుకున్న వెంకటాచలం కబ్బిలంతో సందేశం గుళ్లకు పంపిన జాషువ మాలపల్లి గాంధీజం పలికించిన ఉన్నవ తొడగొట్టిన కొండారెడ్డి కర్నూలు బురుజు పలనాడు బొబ్బిలి పౌరుషాల నగరిడేగ విజయనగర రెడ్డి రాజ పొట్టేళ్ల పోట్లాట మాంచాల నాగమ్మ చెన్నమ్మల వీర ధీర చరిత సత్యభామ వాలు జడతో రస జగతిని భూగించిన కూచిపూడి సిద్ధేంద్రుడు తెల్లదాటి నెదురించిన అల్లూరి మనం నిప్పుకొండ పరశురామ విశ్వామిత్ర ద్రోణాశ్వత్థామ విల్లు విశ్వవిద్యాలయ ఆచార్యుల పీఠిక అనాథుల మహోత్తేజ విజయ వాటిక నమో నమో నమో
సూపర్. ఓం నమః శివాయ. శివోహం శివోహం శివోహం. ఓం త్రినేత్రాయ త్రిభువన పాలక త్రిపురాసుర సంహారక శివోహం శివోహం శివోహం. ఢమరుకనాదం పెణ మృదంగ శబ్దం గలగల గలగల గజ్జలనాదం. తాండవమాడెను శివుడు తాండవమాడెను శివుడు తాండవమాడెను శివుడు తాండవమాడెను శివుడు. శిఖరాద్రి పులకించగా శిఖలోని చంద్రుండు వెలుగొందగా. కైలాస శిఖరాద్రి పులకించగా శిఖలోని చంద్రుండు వెలుగొందగా. కైలాస శిఖరాద్రి పులకించగా శిఖలోని చంద్రుండు వెలుగొందగా. నటరాజు చేసేటి నాట్యం నాట్యానికి శిరోమగుటం. నటరాజు చేసేది నాట్యం నాట్యానికే శిరోమగుటం. ఓంకార స్వరూపం నిఖిల జగతికి మూలాధారం. శివం శంకరం శివం శంకరం. శివుడు పరవశమునా తాండవమాడెనదే. శివుడు పరవశమునా తాండవమాడెనదే. కాచాయని పులుకుచు చూడగా కాచాయని పులుకుచు
చూడగా తాండవమాడినదే శివుడు తాండవమాడినదే శివుడు పరవశమున తాండవమాడినదే శివుడు పరవశమున తాండవమాడినదే కమలాసనుడే దిగి దిగియనుచు తాళము వేయగా కమలాసనుడే దిగి దిగియనుచు తాళము వేయగా అమరేంద్రుడు వేణుగానమును ఆలపించగా అమరేంద్రుడు సుందరం బాలకృష్ణం కలయ సఖీ సుందరం బాలకృష్ణం కలయ సఖీ సుందరం ధిమి ధిమి కిట తక తీతా కిట తక తజం తతుం తక ధిమి ధిమి కిట తక తాతా కిట తక తజం తతుం తత్త ధిమి కిట తక తక ధిమి కిట తక తయ్యతుం తతై తతుం తతై తై తతాం తతై తత్తరికడం తతై తై తతాం తతై తత్తరికడం తతై తై తతాం తతై తత్తరికడం కృష్ణం కలయ సఖీ సుందరం బాలకృష్ణం కలయ సఖీ సుందరం బాలకృష్ణం కలయ సఖీ సుందరం బాలకృష్ణం కలయ సఖీ సుందరం బాలకృష్ణం కలయ సఖీ సుందరం తధన తజును తధిమి తకిట తక ధిగి జును తధింగిన తుం తధన తజును తధిమి తకిట తక ధిగి జును తధింగిన తుం తధన తజును తధిమి తకిట తక ధిగి జును తధింగిన తుం శృంగార రసభర సంగీత సాహిత్య శృంగార రసభర సంగీత సాహిత్య శృంగార రసభర సంగీత సాహిత్య గంగాల హరికేళ సంగం సదా బాల గంగాల హరికేళ సంగం సదా బాల గంగాల హరికేళ సంగం సదా బాల కృష్ణం కలయ సఖీ సుందరం బాలకృష్ణం కలయ సఖీ సుందరం తకతుం దికతుం దిగి దిగి తకతుం తత్తళంగు ధిక్కా తై తకతుం దిగి దిగి తకతుం తత్తళంగు ధిక్కా తై తకతుం దిగి దిగి తకతుం దిగి దిగి తకతుం తయ్యత్తుం తతై తతుం తతై తై తతాం తతై తత్తరికడం తతై తై తతాం తతై తత్తరికడం తతై తై తతాం తతై తత్తరికడం నృత్యంతమిహ ముహురత్యంతమపరిమిత 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 ముహురత్యంతమపరిమిత నృత్యంతమిహ ముహురత్యంతమపరిమిత ధిత్త కధినతుం తకధినతుం తధింగిణతుం తక తధింగిణతుం తక ధిగు తధింగిణతుం నృత్యంతమిహ ముహురత్యంతమపరిమిత నృత్యంతమిహ ముహురత్యంతమపరిమిత ముహురత్యంతమపరిమిత నృత్యంతమిహ ముహురత్యం వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతో భక్తానాం
శిల్పాలు చెక్కినారు మంచి మనసుల చిత్రంలోని. నవరసాలు లిఖించు నగరానికొచ్చాము, కనులు లేవని నీవు కలత పడవలదు, కనులు లేవని నీవు కలత పడవలదు. నా కనులు తీవిగా తీసుకుని చూడు, శిలలపై శిల్పాలు చెక్కినారు. శిలరథముపై లోకేశువడిలో నవోర చూపుల దేవి ఊరేగిరాగా, ఏకశిలరథముపై లోకేశువడిలో నవోర చూపుల దేవి ఊరేగిరాగా, రాతి స్తంభాలకి చేతనత్వము కలిగి సరిగమా పదని స్వరములే పాడగా, మట్టి పాజేసిన చెలిరో తల్లిరో నీరు వాగమృతధారల కేరికొనంగజేసే మూర్చిల్లిన అంతరాత్మను నశించెను కనులలోని కావరమెల్లా శమయించ నిక్కముగా ఇంద్రియవాంఛలు నేలు కాంచనాయులము దుష్టమైన కల నుండి ఎరింగితి ఎల్లదో ఎందుకంటే బిలోమగలు రుసాక పద్యం గుర్తుకొచ్చి పాడిన. మాకు నాటక రంగంలో ప్రవేశపెట్టినటువంటి మిత్రుడు దస్తగిరి గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఎక్కువ నేను పాడితే మళ్ళీ మీరు కొడతారు నన్ను. ఎందుకు 2 మాటలు చెప్పాలని వచ్చినాను సార్. జడ్జీలకు మీకు సంబంధం లేదు, ఇది ఈ పాయింట్ మీకు సంబంధం లేదు. చింతామణి నాటకంలో ఇప్పుడు ఆయన పాడినటువంటివి అద్భుతంగా పాడినాడు, కానీ ఘంటసాల పాడిన పాటలు మనం పాడతామా? అది ఘంటసాల నోటి నుంచి వచ్చేటువంటి పాటలన్నీ కూడా చివరిలో మనం ఎందుకు యాడ్ చేసుకోవాలి? పుస్తకంలో అయితే ఎక్కడలేదు. మన నాటకం బ్యాన్ కావడానికి కారణాలన్నీ కూడా ఇటువంటివి చాలా వచ్చినాయి. చింతామణి నాటకంలో సుబ్బిశెట్టి, శ్రీహరి విచిత్రమైన డైలాగులు పెట్టి నాటకాన్ని అంతటినీ గందరగోళం చేసి పక్కన పడేసినారు. దయచేసి రచయిత ఏం చెప్పినాడో అంతవరకే పోదాం. పక్కకు పోతే మరి అంటే ఆయన చక్కగా చేసినాడు, అవే కాదు మనం కూడా. ఇప్పుడు గయోపాఖ్యానం ఉంది, మధ్యలో పాటలు ఎందుకు? రామాంజన యుద్ధం ఉంది, మధ్యలో పాటలు ఎందుకు? సినిమా పాటలు అట్లా అనుకుంటే ఆధ్యాత్మికంగా భక్తి పాటలు చాలా ఉన్నాయి. అవి సొంతంగా మీరు ప్రాక్టీస్ చేయించాలి. మీకు చెప్తున్నాను, వాళ్ళకి కాదు అది. ఎందుకంటే సినిమా పాటలకు పోయేటప్పుడు ప్రతి వాళ్ళు ఘంటసాల పాట పాడితే ఘంటసాల స్థాయిలో పాడాలని ఊహించుకుంటారు. పాడలేకపోయేటప్పటికీ బాగాలేదంటారు. అంతే, మీరు ఎంత బాగా పాడినా కూడా వాళ్ళు అది అంటారు. అందుకని ఆ కార్యక్రమంలో సాధ్యమైనంత గురువులందరికీ పుస్తకం దాటిపోతే మళ్ళా ఇంకొక నాటకం బ్యాన్ అయ్యే అవకాశం ఉంది. ఎవరిని బాధ పెట్టకూడదు, అందరం సంతోషంగా ఉందామని చెప్పేసి చెప్తూ
మరి ఇక్కడ ఈ రోజు నుంచి మనం ఒక కొత్త పద్ధతి పెడుతున్నామంటే ఎవరికి అంటే ఇప్పుడు మొన్న ఏకపాత్రలు చేసినటువంటి వాళ్ళకు కూడా ఇంకా రాబోయేటువంటి కాలంలో సర్టిఫికేట్స్ మనం తెచ్చుకోలేము. ఇది 3వసారి తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్. నిజంగా ఇందులో పాల్గొన్నటువంటి వాళ్ళందరూ అదృష్టవంతులే. అదేది ఆ ఫ్రేమ్ ఇంట్లో పెట్టుకుంటే ఇంక్లూడింగ్ హార్మోనిస్టులతో సహా ఒక రికార్డు గవర్నమెంట్ కూడా దాన్ని పరిశీలిస్తుంది. సరే మనకు ప్రైజ్ వస్తుందా లేదా అనేటువంటిది అది జడ్జీలకు వదిలేద్దాం, మేము కూడా అందులో ఎక్కడా జోక్యం చేసుకోము. మీరందరూ నాకు నిజంగా సంతోషం ఏంటంటే మొదట ఒక్కరోజు 2 రోజులు పెడదాము, 10 వస్తాయి 15 వస్తాయి మించి రావు అని చెప్పేసి అనుకున్నాం. మరి మా శ్రీనివాసరెడ్డి అదృష్టమేమో తెలియదు కానీ 40 వచ్చినాయి అన్నాడు. 44 రోజులు 4 పదులు 40 అనుకున్నాం. కానీ 10 నాటకాలు మరి పొద్దున్నుంచి రాత్రి వరకు జడ్జిలు కూడా కూర్చోలేరు, పారిపోతారు, ప్రేక్షకులు కూర్చోలేరు, పారిపోతారు. అందుకని రోజు 5, 6 అనేటప్పటికీ 6 రోజులు అయింది. అయినా ఆడదాం, స్టేజ్ ఉంది, మైకులు ఉన్నాయి, మా చెన్నకేశ్వరుడు ఉన్నాడు, మైక్ చక్కగా అందిస్తాడు. మరి హార్మోనిస్టులు మీరందరూ కూడా మీకు అందరికీ హృదయపూర్వకంగా మా కళాక్షేత్రం తరఫున ధన్యవాదాలు, నమస్కారాలు కూడా చెప్తున్న ఇందులో పాల్గొనేటువంటి వాళ్ళందరికీ కూడా. ఎందుకంటే చాలామంది ప్రదర్శన పారితోషికం ఏమిటి అన్నారు. ప్రదర్శన పారితోషికం వాళ్ళే అంటే వాళ్ళే ఏదైనా చేయగలిగినటువంటి స్తోమత కలిగినటువంటి కళాకారులు ఈరోజు ఉన్నారు. వేదికలు దొరకవు. కాకపోతే వాళ్ళకు ఇంకొక రకంగా ప్రోత్సహిద్దామని చెప్పేసి ఆ సర్టిఫికేట్ మీకు ఇచ్చే ప్రదర్శన పారితోషికం ఎంతో విలువైంది, ఎంతో ఖరీదైందని కూడా చెప్పవచ్చు. మా కుమ్మట కూడా ఆ 99 మంది 100 మంది ఉన్నారు, వాళ్ళకే ఆ సర్టిఫికేట్లు, మిగతా వాళ్ళకి నాకు కూడా లేదు. కాబట్టి మీరందరూ ఈ అంశాన్ని గమనించి ప్రతిరోజు ఒక ముఖ్య అతిథి వస్తారు, మధ్యాహ్నం భోజనం ఉంటుంది, భోజనం చేసుకొని ముఖ్య అతిథి ద్వారా ఆ సన్మానము సర్టిఫికేట్ అందుకుంటే మీకు జీవితంలో గుర్తుండిపోయేటువంటి సన్నివేశం ఇది. తర్వాత ప్రైజ్ వచ్చేటువంటిది 7వ తేదీ మనకు తెలుస్తుంది. ఎవరు వచ్చినా సంతోషమే, రాకపోయినా సంతోషమే. ఇక్కడ ఒక వేదిక మీకు చక్కని అవకాశం ఉంది కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకొని మరి కార్యక్రమంలో సాధ్యమైనంత వరకు సినిమా పాటలు తగ్గించి సొంతగా పాడుకోండి. వేరే పాటలు, భక్తి పాటలు, వేదాంతం పాటలు, లేకపోతే ఏదైనా కూడా పాడుకోండి. ఆ మహానుభావుడు ఘంటసాల పాటలు మరి మనము పాడితే అది ఎవరో కొంతమంది ప్రవేశపెట్టిపోయినారు. సరే, అది టికెట్ నాటకాలుగా చెల్లిపోయింది. కానీ ఇప్పుడు మనకు టికెట్ నాటకాలు లేవు. టికెట్ నాటకాలు అంటే ఎక్కడికో పోయి పిలుచుకురావాలి. మనం పల్లెటూళ్ళలో ఆడేటువంటి వాళ్ళం కాబట్టి ఈ కాలానికి తగినట్టుగా, ఈ సమాజానికి తగినట్టుగా మనం చేద్దామని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం నాకు అంటే కళాక్షేత్రానికి సమర్పించినందుకు ఇందులో పాల్గొనే ప్రతి కళాకారుడికి, ప్రతి సంగీత విద్వాంసుడికి, ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.
ఎవరి సజీవ శిల్ప సుందరి? నన్ను కృష్ణుడుగా భావించుకొని రాధనురా నీ ప్రణయ రాధనురా అనేటువంటి భావనతో తనదైన శైలిలో నా మనసు లాగడం కోసం ఈ ప్రయత్నం చేసినటువంటిది ఈ యొక్క సజీవ శిల్ప సుందరి. పరిపూర్ణ చంద్రమణము ధిక్కరించు విలాసపూరితమైన ఈ ముఖము, నల్లతుంబేల భారు వంటి నీలింపు ముంగురులు, వాలుగా మీనులు తీరు గీరువ కన్నులు, నాణ్యమైన సంపెంగ పువ్వు వంటి నాసికయు, మంచి ముత్యములు మేలును చాలనిపించు పలువరుసయు కలిగి నా కనులకు మిరుమిట్లు గొలుపు ఈమె అందాన్ని గాంచి నా డెందెము ఆనందమయము ఓడలాడుచున్నది. ఆహా, ఎవరి సజీవ శిల్ప సుందరి? ఓ సజీవ శిల్ప సుందరి, నా జీవన రాగమంజరి, ఎవరివో 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 నీవెవరివో ఎవరివో భావనలో నా సాధనలో నా భావనలో నా సాధనలో నాట్యము చేసే రానివో ఎవరివో నీవెవరివో. దివినే వదలి భువికే తెంచిన, దివినే వదలి భువికే తెంచిన తేనెల వెన్నెల సోనవో, కవిత వేషమే కళలై అలలై, కవిత వేషమే కళలై అలలై కురిసిన పూల వానవో ఎవరివో నీవెవరివో ఎవరివో. ఈ సుందరిని నేను సజీవ శిల్ప సుందరిగా భావించాను. అంతకన్నా ఏ దివిలో విరిసిన పారిజాతంలాగా కనిపిస్తున్నదే. ఏ దివిలో విరిసిన పారిజాతమో, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో, ఏ దివిలో విరిసిన పారిజాతమో, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో, నా మదిలో నీవై నిండిపోగలే. ఏ దివిలో విరిసిన పారిజాతమో, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో. పాల భూంగలను లేత
పలకరించగారావే నీలి ముంగురులు పిల్లగాలితో ఆటలాడగారావే కాలియంసియలు గల్లు గల్లు మన రాజహంసలారావే ఏ దివిలో విరిసిన పారిజాతమో ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో సజీవ శిల్పసుందరే కాక దివిలో విరిసిన పారిజాతములాగే కాక ఆ రవివర్మకి అందని ఒకే ఒక అందములాగా ఉన్నట్టున్నది. రవివర్మకే అందని ఒకే ఒక అందానివో ప్రియా రవివర్మకే అందని ఒకే ఒక అందానివో రవి చూడని వాడని నవ్యనాదానివో రవివర్మకే అందని ఒకే అందానివో సజీవ శిల్పసుందరియా లేదా ఆ దివిలో ఉన్న మరి పారిజాతమా? కాదు కాదు, రవివర్మకే అందని ఒకే ఒక అందమైనటువంటి అప్సరస అనుకున్నాను. ఇదివరకే నాకు పరిచయం ఉన్న నా ప్రేయసి చింతామణియే కాబోలు. చింతామణి, ఈ పూట పూర్తిగా ముస్తాబాయి ఉన్నావు. ఏమిటి కథ? ఏమిటి కథ? కొత్త బేరము తగిలినది తెలిసినదా? వచ్చినదా కోపం? ఎంత ముక్కు పట్టిన ముత్తంవే, అందాల ప్రేయసి, అందాల ప్రేయసి, అపురూప ఊర్వశి, శ్రీవారిపై ఎంత కోపమేలనే, నేతాల జాలనే అందాల ప్రేయసి. అవును అవునవును, ఎవరి మాటలు వారికి ఇంపుగా ఉని ఈ పూటని ఎవరో తప్పక పైకమిచ్చదరని నమ్మకముగా వెళ్ళిపోయినందున మహా సంతోషంతో ముస్తాపై కూర్చున్న కలిగిన ఫలమీది. ఏ చండాలుడు నిన్ను నమ్మని వాడు నిర్మూలమైపోవును. హాస్యమున కన్న మాటలకు అంత అలకెందులకు? హాస్యమా? హాస్యమునకు హద్దు ఉండను. వడలండరా హాస్యమా? పోనిమ్ము, పొరపాటు కానీ పొట్టివాడు నల్లనివాడు సుబ్బిశెట్టి ఎందులోకి వచ్చినట్లు అది ఇంకనేమి మనసులో ఏదో మలినమని ఆ సంగతి అతను అడగబోయారా? అడిగినాను. మేళము కావాల్సి వచ్చినానని చెప్పినాడు. ఇంకా చెప్పినా మీ సందేహం ఏమిటి? నా సందేహమా? చెప్పినా కోపగించుకోను కదూ. కోపం ఎందుకు? నా ఎందేమి పాపముండునా? శబాష్, అది మాట. ఇదిగో ఇప్పుడు చెప్పదను విను. మేళము కొరకు వచ్చిన వాడు విచ్చలవిడిగా వీధి కుమ్మమును పోక బెదరుచు పెరటి దారిన పోట ఎలా అని నా సందేహము. అప్పుడే ముఖం చిట్లుచున్నావు. వచ్చినదా కోపం? అట్లయినా నేను చెప్పింది ఆలకింపుడు. మేడముల గురించి మాట్లాడకై మాయమ్మ అతని మేడి మీద వెంట పెట్టుకుని వచ్చును. మా ఇంటికి వచ్చిన వారు మర్యాద చేయాలి కదా. మర్యాద చేయుట ధర్మంగా మనక కూర్చోండమని కూర్చివేసి తాంబూలముగా అతను వచ్చిన పని విడిచిపెట్టి అదిగా ప్రసంగముల మొదలను అందులోకి చిరాకు వచ్చి తప్పున నేను మేడి దిగి చక్కగా పోతిని. మాయమ్మ నా మనసు కలిపెట్టుకొని తోట చూపుడికి ఆ దారి నావులకు సాయం నమ్ముడు నమ్మకపడు నడిచిన సంగతి. వెర్రి మొగమా, నీ మాట మీదముగా నేను ఎప్పుడు నమ్మలేదు. నీవు నాతో నలుసంత అబద్ధమాడవనే నా నమ్మకము. నీతోడేనే కాదు, ఎవరితో నీ అబద్ధం ఆడాలి. చింతామణి ఈ కులములో పుట్టవలసింది కాదు. చిన్నలు పెద్దలు నన్ను సహాయించుట కారణం.
సందేహమేమి? ఎవరి మాట ఇలా నేను ఎన్నిసార్లు నిన్ను శ్లాఘించలేదు చింతామణి, ఎన్నిసార్లు నిన్ను శ్లాఘించలేదు. ఎవరు లేరు చింతామణి, ఎవరు లేరు వారవన దేక్షణలి పురమునందు కళ్ళలో కందువ మాటలో ఇటులా గారడి చేయుచు దొల్లదొప్పుగా వందలు వేలు గుంజుకొను వారలు ఎందరు లేరు. కానీ విశుద్ధ వృత్తిని చందమున చింతామణి, విశుద్ధ వృత్తిని చందమున గుణ విచారణ సల్పెడివారు కల్గిరే. గుణ విచారణ సల్పెడివారు కల్గిరే. ప్రియా చింతామణి, మోముగా చూడవే నామది దోసవే నామది ప్రియతమా. అందమైన నీదు మోము చిందులేసెనందుకే ప్రణయ జలధిలో నమనము. ప్రియా ప్రణయ జలధిలో నమనము నమౌదమా. ఓముగా చూడవే నామది ప్రియతమా. నెక్స్ట్ ఏమిటి మీరు పోయిన సంగతి ఏమైనది? ఏ మగుడికేమున్నది? దైవము తరచుగా ధనికుల నాలుకలు తాటి పట్టెల తోడను, చేతులు జీవం రాకుల తోడను, హృదయ ముక్కల తోడను చేయుచుండా ఆ పైన కన్నులున్నను దీనులు కానపడరు. చింతామణి, కన్నులున్నను దీనులు కానపడరు, వీణులున్నను మనవులు వినగపడవు.
అట్టి వారల నాశించి చింతామణి ఏమిటి? అట్టి వారల నాశించి కడు తెలివి మాలిన వారు సువే ఇదంతయు చావుక చల్లగా చెప్పుట కావలేను. ఇప్పటికంతే కానీ ఆ, 2-3 దినములలో తప్పక సానుకూలం కాగలదు. ఎప్పటి పాట మిదిగింది. ఇది వరకు రేపు 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 2 త్రోవలు కూడా తగిలేదేవి. మాట శాంతంగా వెనుక ఏ మండిపడినా నేనేమి చేయగలను? చిరాకుమాని చివరి మాటగా వినము. యా, ఆ తొంట చేతులు చూపి మా ఇంటికి తోరణాలు గురిచిదిరి. ఇది ఏనా? ఇది ఏనా? ఆ, ఇక్కడ ఇక్కడ 20 దినములు విని 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 నా ప్రాణములు విసిరినది. ఇక విననక్కర్లేదు. మధ్యాహ్నము మీరు వెళ్ళిపోయిన వదలు మాయమ్మ నన్ను కోసిన కూతలు కనుక నేను కనుక భరించింది. నేను కనుక భరిస్తుంది లేదు. ఏమంతా మా కొద్దింగి చావలసినది. ఇక మీ దారి మీదే, నా దారి నాదే. అరవిందదలే క్షణ అమ్మయ్యా చింతామణి, నీవు లేక నన్ను జీవించగలనా చింతామణి? నీవు లేక నేను బతకగలనా? విడిచితి బంధువర్గముల చింతామణి, విడిచితి బంధువర్గముల వీడితి ప్రాణములకు మిత్రులలో విడచితి ఇల్లువాకిలియో వీడితి భార్యను ప్రాత చెప్పుగా చింతామణి, విడువని దేహము చింతామణి, విడువని దేహము నీవు నన్ను వీడు నవస్థ తటస్థనైనతో ఏమండి, నా ఎందేమి దోషములను ఈ నెలలో ఏగానిచ్చినారా? ఎక్కడికి వెళ్ళినా అక్కడే చుక్కెదురున్నప్పుడు నేను మాత్రమే చేయగలను చింతామణి. చింతామణి, తాతల నాటి క్షేత్రములెల్ల త్యగనమే చింతామణి, ఏమండి? తాతల నాటి క్షేత్రములెల్ల త్యగనమే తోసిల్లతో తెచ్చిపోసిన తండ్రి గట్టిన ఇల్లు చింతామణి, తండ్రి గట్టిన ఇల్లు దాయాదులకు విక్రయించి వస్తువులు చేయించినాను. అవును చింతామణి, అత్తవారిచ్చిన అంటు మామిడి తోట నీవు కోరగా వ్రాసి ఇచ్చినాను. కులసతి మేని సొమ్ములు చింతామణి, కులసతి మేని సొమ్ములు పుష్యతో కూడా కొని తెచ్చి నీ ఇంట గుప్పినాను. కులము వారెల్లా చింతామణి, మా కులము వారెల్లా నీకిది కూడదు కూడదు
ఇంటికి పరుగులిడినా లెక్క చేయక నీ ఇంటి కుక్కవోలే కాచుకొని ఇటు కాచుకొని ఇటులున్నాను కాచుకొని ఇటులున్నాను కలికి నేను సరే నేను మాత్రం నీకేం లాంటి చేస్తున్నానని తనకు కలిగినదెల్లో తనకు కలిగినదల్లా తనకు కలిగినదెల్లా తారబోసినట్టి సీతాపతికి సొత్తి చెప్పినాను అవును నిజమే కదా ముచ్చటగా తీరా మేడ గట్టించిన పోలి చెట్టుని పారతోలినాడు కరెక్ట్ నిమిషంలోన మానమ్మ రాసి ఇచ్చిన ఆదిరెడ్డిని సగనంపినాను కోరినా ఏమండి నీ కోరినా బంగారు కొండ మీద తెచ్చి పెద్ద శక్తిని తోడు పెట్టినాడు నిజమేనంటావా నమ్మమంటావా చింతామణి కొత్త సరస్సు చెలరేగి చిత్తకోటి కుక్కలంబలే ఇల్లు చుట్టూ గ్రిమ్మరిల్లుటుగాంచి మాయమ్మ నన్నేంత కసరుచున్నా నీకోసం మాయమ్మ నన్నేంత కసరుచున్నా నీకే నీకే నాకే నాకే నీకే లోబడియున్నాను నిజముగాను ఆ, ఆ, ఆ. చింతామణి నీవు అన్నమాట యథార్థమే అనిపిస్తుంది అందుకే నీవే నా ప్రాణసఖ్యమని నేను భావిస్తున్నా ఆ రజనీకర మోహన బింబం నీ నగుమోమును భోలు నటే చింతామణి కొలనులోని నవకమలధలంభులు నీ నీ నయనంబును బోలు నటే ఎచ్చట చూసినా చింతామణి ఎచ్చట వేచినా నీ రూపమదే అగుపించునదే అలనేడ పూదండ దాచిన రాణి ఒలక నవ్వులతో నమురిపించబోకే అలనేడ పూదండ దాచిన రాణి ఒలక నవ్వులతో నమురిపించబోకే పులవానలు కురియు మొయిలివో మొయిలి రేకులలో నా సొగసువో పూలవానలు కురియు మొయిలివో మొయిలి రేకులలో నా సొగసువో నారాణి తలనేద పూదండ దాచిన
వినరాని ఒలక నవ్వులతో నమురి పెంచబోకే చింతామణి, నీవు లోడ్ చేసేదవని ఏ చండాలుడన్నాడు? అన్న మీ అమ్మ మాత్రం ఎన్నడూ నేను మీకు ఇచ్చిన సమయం 35 నిమిషాలు అయిపోయిందన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. గుప్పినాను కులము వారెల్లా చింతామణి మా కులము వారెల్లా నీకిది కూడదు కూడదన్నా భార్య నూతికి గోతికి పరుగులిడినా చింతామణి భార్య నూతికి గోతికి పరుగులిడినా లెక్క చేయక నీ ఇంటి కుక్కవోలే కాచుకొని ఇటు కాచుకొని ఇటులున్నాను కాచుకొని ఇటులున్నాను కలికి నేను సరే, నేను మాత్రం నీకేం లోటు చేస్తున్నానని తనకు కలిగినదెల్లో తనకు కలిగినదల్లా తనకు కలిగినదెల్లా తారబోసినట్టి సీతాపతి సొత్తి చెప్పినాను. అవును నిజమే కదా. ముచ్చటగా తీర మేడ కట్టించిన పోలి చెట్టుని పారతోలినాడు. కరెక్ట్. నిమిషంలోన మానమ్మ రాసి ఇచ్చిన ఆదిరెడ్డిని సగనంపినాను. కోరిన ఏమండి ఏ కోరిన బంగారు కొండ మీద తెచ్చి పెద్ద శక్తిని చోటు పెట్టినాడు. నిజమేనంటావా? నమ్మమంటావా చింతామణి? కొత్త సరస్సు చెలరేగి చిత్తకోటి కుక్కెలంబలే ఇల్లు చుట్టూ గ్రిమ్మరిల్లుటుగాంచి మాయమ్మ నన్నేంత కసరుచున్నా నీకోసం మాయమ్మ నన్నేంత కసరుచున్నా నీకే నీకే నాకే నాకే నీకే లోబడియున్నాను నిజముగాను. ఆ, ఆ, ఆ. చింతామణి, నీవు అన్న మాట యథార్థమే అనిపిస్తుంది. అందుకే నీవే నా ప్రాణసఖ్యమని నేను భావిస్తున్నా. ఆ రజనీకర మోహన బింబం నీ నగుమోమును భోలు నటే చింతామణి కొలనులోని నవకమలధలంభులు నీ నీ నయనంబును బోలు నటే ఎచ్చట చూసినా చింతామణి ఎచ్చట వేచినా నీ రూపమదే అగుపించున్నదే
దాల్చిన రాణి మొలక నవ్వులతో మురిపించబోకే. పులవానలు కురియు మొయిలివో మొయిలి రేకులలో నా సొగసువో. పూలవానలు కురియు మొయిలివో మొయిలి రేకులలో నా సొగసువో. నారాణి తల పూదండ దాల్చిన రాణి ఒలక నవ్వులతో మురిపించబోకే. చింతామణి, నీవు లోటు చేసేదవని ఏ చండాలుడన్నాడు? అన్న మీ అమ్మ మాత్రం ఎన్నడూ నేను మీకు ఇచ్చిన సమయం 35 నిమిషాలు అయిపోయిందన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. 12 సంవత్సరముల అరణ్యవాసము, 1 ఏడు అజ్ఞాతవాసము సలిపి నానా కష్టములను తొలగి ఆ శ్రీకృష్ణ దయ వల్ల ఉపప్లాయము చేరుకొటిమి. అతడ సంధియో లేక రందియో దేవదేవ మహానుభావ ద్రుపదుని పంపునందని పురో ఇతడు ధృతరాత్ర సూతి పల్కుపటి విన సంధిచుడుగా గమకించడు కానీ తప్పదు ఆలవ్యం సర్వము గడుపులావుగలంటూ దేశోదన్ను పట్టి ఆరిభుజనుండు కాలు త్రోడక వరించద సర్వము నిర్వహించద. మందలదిగో అందందుగోరాడు అయ్యదే కోట అదే జకర్త అదే లచ్చయుల్ వారలే యాదవుల్ జగసింహుండు వహించు మేడ అదిగో చురంగో చండమై పరవడు అదిగో ద్వారకా ఏది ఏమైనను యాచనకు వచ్చినప్పుడు వేచి ఉండక తప్పదు కదా. చీచి అభిమానధనుడనై జత సోదరులకు అగ్రజుడనై దుర్నీచుడనై 14 బోనము లక్కడింపజాల ఈ పశుపాలకుల పాలకుల చెంతలో కూర్చుండటం మాకు అవమానము. అదిగో ఆ శిరోభాగంలో ఉన్న ఉన్నతాసనమే మాకు సముచిత స్థానము. అక్కడెళ్ళి కూర్చుండేది గాక. ఏనిటకే గుదెంచు పని ఏర్పడా సర్వము గుర్తెరింగి రాకాయిటకు కృష్ణునకు కవ్వడికి ఏక శరీరమండ్రు ఈ
తను బంధుగులీతడు ఆతడెం ఇంద్రకుమారుడా వేడితనము పోయినను ఆడనడకలే ఏమి విచిత్రము మన కన్న ముందు దుర్యోధనుడు ఇటు కరుగు దించే కృష్ణుని తనవానిగా గ్రంథన చేసుకొని తన మన ముందు దళంపబోడు మండు నకట వాసుదేవుడు పాండవ పక్షపాతి కాదు కాదు ధర్మపక్షపాతడి ఇతడు సుంతైన నెరింగుడు కాబోలు అరవిందాక్షుడు శేషసాయి జగదేకరాజుడు అంబోది జావరుండు ఆతావరుండు అంగదుండు శ్రీవక్షకుడేమో నిరంతర నిర్నిద్రుడు నిద్ర చెందడి పవల్ తచ్చేసిన పుర పక్కన ఆకురునా తుండే కూర్చుండే తలుకుల్ గులకం